अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः दिग्विजय सफल वाप्त्यर्थं సప్తనది తీర్థ జలాలలో మనం స్నానం చేసి వచ్చినంతటి ఫలితం మనకు లభిస్తుంది. దానివల్ల మన శరీరం కూడా येन देवाः पवित्रेण యొక్క సంకల్పంలో మనం చెప్పుకున్నది ఏమంటే స్వామివారి శాంతి కళ్యాణాన్ని చేసుకున్నాము. కళ్యాణం చేసే ముందుగా స్వామివారిని ఆవాహన చేసుకోవాలి. దానినే పీఠ పూజ అంటారు. పీఠ పూజ అంటే సింహాసనం. మనం కూర్చోవాలి ఉంటే మంచిగా సోఫా ఉంది, మెత్తగా కూర్చోవాలి, రాకూడదని చెప్పినటువంటి అనే ఉద్దేశంతో మంచి మరి అంతటి లోకాధినేత పరమేశ్వరుడిని ఆవాహన చేస్తున్నామంటే మరి ఆయనకి ఎంత సింహాసనం అని ఆ యొక్క క్షీరో గౌరవ బీజాన్ వరద భయప్రదాం ఆ యొక్క కూర్మావతారంలో ఉండే విష్ణుమూర్తి ఎలాగైతే గిరి ఆ యొక్క పాలసముద్రంలో కొండని దిగినప్పుడు కింద గిరిని వస్తాడు, అంతటి దృఢంగా ఉండాలి. అద కూర్మశిల అంతటి దృఢంగా ఉండాలట. అంతటి శిల ఉన్నా కూడా భాషాంకుశాలతో కూడుకున్నటువంటి ఆహార రూపిణి భాషముతో అంకుశముతో రామాయ నమః నారాయ నమః వైరాగ్యాయ నమః ఐశ్వర్యాయ నమః అధర్మాయ నమః అవీరాజ్యాయ నమః అనైశ్వర్యాయ నమః అనేటువంటి ఎన్నో రకముల ఆసనములను ఎన్నో యుగాలతో కూడుకున్నటువంటి ఆసనాన్ని ఇక్కడ స్వామివారికి ఏర్పరిచారన్నమాట. అంతటి సింహాసనాన్ని ఏర్పరిచి అయ్యా పరమేశ్వర, అయ్యా కామాక్షి, అమ్మ కామాక్షి నీకు సింహాసనం ఏర్పరిచామమ్మా, మీ యొక్క శాంతి కళ్యాణం చేస్తున్నాము మేము. అదిగో రక్షాసూత్ర పూజ చేస్తూ ఉన్నారు. మరి శాంతి కళ్యాణంలో మొట్టమొదటి ఘట్టం ఏమిటంటే పీఠ పూజ తర్వాత రక్షాసూత్ర ధారణ. ఈ రక్షాసూత్రంలో ఎవరిని ఆవాహన చేస్తారంటే సప్త నాగులని ఆవాహన చేస్తారు. సప్త నాగులు అంటే 7, సప్త అంటే 7 నాగులు. ఈ సప్త నాగులు ఎందువలన ఆవాహన చేస్తారు? ఎందుకు ఈ రక్షాబంధనం అనగా ఈ రక్షాబంధనం కట్టుకోవడం అంటే కదా ఏమంటారంటే ఇదిగోండి స్వామివారికి అమ్మవారికి రక్షాసూత్ర ధారణ చేస్తున్నారు. అనగా ఈ యజ్ఞోపవీతాన్ని 4 వర్ణములు అనగా మనం ఇప్పుడు ఎన్నో వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది చేసుకుని ఆ అనుష్ఠాన్ని ఆ యజ్ఞోపేతంలో ఎప్పుడైతే ఉంచుతామో వాక్కు సిద్ధి,
మనం అది వెంటనే నెరవేరుస్తుంది ఆ గాయత్రిదేవి. అందుకనే బ్రాహ్మణ వాక్కు అంటారు. బ్రాహ్మణుడు కోప్పడితే పొరపాటును తిరిగితే ఊరే ఎక్కడ తగులుతాయిరా మనకి అని చెప్పి అదొక భయం. ఎందువలన అంటే గాయత్రి శక్తి. ఆయన కోపంతో పొరపాటును తిట్టాడు అనుకోండి, అది ఎక్కడ తగులుతుంది? ఆ గాయత్రి నెరవేర్చేస్తుంది వెంటనే. కూడా కలిసి స్వామివారి యొక్క వివాహ కాలంలో మధుపర్కత్వయం సమర్పించి అందరి తరపున ఇచ్చినట్టుగా. కాబట్టి జరుగుతున్నారయ్యా వాద్యం చేయండి. दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां सर्वेषां पितॄणां స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటిది మన సాంప్రదాయపరంగా అంటే హైందవ సాంప్రదాయంలో చెప్పబడింది ఏంటంటే మాంగళ్య ధారణ ప్రామాణ్యం జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తానికి ముందడుగు అన్నమాట. సుముహూర్తానికి పెట్టవలసింది జీలకర్ర బెల్లం, తర్వాతే మాంగళ్య ధారణ. కాబట్టి స్వామివారి వివాహానికి సుముహూర్తం ఏంటంటే లోకాధ్యక్షుడు ఆయన వివాహానికి సుముహూర్తం అనేటువంటిది ఎప్పుడు వివాహం చేస్తే అప్పుడే సుముహూర్తం. కాబట్టి
జరగనమ్మా అమ్మ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి నమస్కారం చేస్తున్నారు. అమ్మ భద్రాద్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం పూర్తయింది కాబట్టి స్వామివారికి చాలా పాదాలు స్వామివారి